హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎన్టీవీ. నేను మీ హారిక. ఈరోజు ప్రపంచమంతా ఒకటే దాని గురించి మాట్లాడుతుంది, అదే ఆపరేషన్ సింధూర్. ఈ యుద్ధ జియోపొలిటికల్ సిచ్యువేషన్స్ అన్నీ మన ఎకనామీ మీద ఇంపాక్ట్ పడతాయా? స్టాక్ మార్కెట్ మీద ఇంపాక్ట్ పడుతుందా? ఇలాంటి వార్ సిచ్యువేషన్స్ మళ్ళీ జరిగితే మన ఎకనామీ ఎలా మారుతుంది? ఇలాంటి అన్ని విషయాలు ఈరోజు మాట్లాడదాం. మనతో పాటు ఫినాన్షియల్ ఎక్స్పర్ట్ ఉన్నారు, రామచంద్రమూర్తి గారు. నమస్కారం అండి. నమస్తే అండి. సో ఎక్కడ చూసినా పొద్దున్న నుంచి ఇదే నడుస్తుంది, పొలిటికల్ టెన్షన్స్, వార్ సిచ్యువేషన్స్, అటాక్స్, దీని గురించే మాట్లాడుతున్నారు. ఈరోజు స్టాక్ మార్కెట్ మీద ఏమైనా ఇంపాక్ట్ ఉండేనా అండి? స్టాక్ మార్కెట్ మీద అయితే మార్నింగ్ ఫస్ట్ స్టార్టింగ్ ఇంపాక్ట్ ఉందండి. తర్వాత ఆఫ్టర్నూన్ నుంచి కూడా రికవరీ స్టార్ట్ అయింది. బట్ ఇమ్మీడియట్గా ఏమవుతుందంటే ఫ్యూచర్లో ఇవాళ ఉన్నట్టు రేపు ఉండకపోవచ్చు. సో ఓవరాల్గా అయితే కొంత ఇంపాక్ట్ అయితే కనపడుతుంది. ఎందుకంటే ఇది అన్ఎక్స్పెక్టెడ్గా ఇండియా ఇది యాక్షన్ తీసుకోవటం, ఇప్పుడు పాకిస్తాన్ కౌంటర్గా ఏం తీసుకుంటుంది, ఏ రకంగా అది వస్తుంది అనే దాన్ని బట్టి దాని యొక్క పొలిటికల్ టెన్షన్స్ ఇంపాక్ట్ అయి ఉంటాయి. బట్ ఏదైనా ఏంటంటే ఈ మధ్య ఇండియా కూడా దొరకట్లాగా సైలెంట్గా ఉండట్లేదు. సో అంతకుముందు కూడా ఒకసారి ఇలాగే జరిగింది. మనం నైట్ టైం అక్కడ పాకిస్తాన్ వాటి మీద వేసాం. సో ఇదేంటంటే ఇది వాళ్ళు కవ్వింపు చర్యలు ఇంకా చేస్తున్నారు, బోర్డర్లో బాగా కవ్వింపు చర్యలు ఇవి చేయటం మొదలెడుతున్నారు. కానీ పాకిస్తాన్ ఆర్మీకి ఎక్కడ కూడా వరల్డ్ మొత్తం సపోర్ట్ లేదు, ఇండియాకి అయితే సపోర్ట్ ఉంది. ఈవెన్ అగ్రరాజ్యాలు అమెరికా, రష్యా కూడా ఈ దాడిని ఖండించే పాకిస్తాన్ ఇంకా కౌంటర్గా చేయొద్దని చెప్తున్నాయి. సో ఇండియా కూడా వాళ్ళని సక్సెస్ఫుల్గా అన్ని రకాలుగా కన్వే చేయగలిగింది. ఓన్లీ మిలిటెంట్ టెర్రరిస్ట్ గ్రూప్స్నే వాళ్ళు టార్గెట్ చేసి అటాక్ చేశారు. కాబట్టి వీళ్ళ యొక్క కౌంటర్ డిఫెన్స్ అందరూ కూడా యాక్సెప్ట్ చేశారు. సో టెర్రరిస్టులు అనేది ఇవాళ అందరికీ కూడా ప్రపంచం మొత్తానికి ప్రాబ్లంగా ఉంది. సో కాబట్టి దాని మీద ఖండించాలని, కాబట్టి ఎవరు కూడా నెగిటివ్గా చెప్పట్లేదు. కాబట్టి ఇది స్టాక్ మార్కెట్కి కొంత పాజిటివ్గా ఉంది. ఓకే, అంటే ఇప్పుడు మీరు అన్నట్టు కౌంటర్ అటాక్స్ ఏముంటాయో మనం ఎక్స్పెక్ట్ చేయలేము, ఎప్పుడేం జరుగుతుందో కూడా. సో కానీ ఇండియన్ గవర్నమెంట్ అయితే ప్రిపేర్డ్గా ఉంటుంది, అటువైపు పాకిస్తాన్ కూడా అంతే ప్రిపేర్డ్గా ఉంటుంది. సో ఇవన్నీ మళ్ళీ కౌంటర్ అటాక్ ఇవన్నీ జరిగితే మళ్ళీ స్టాక్ మార్కెట్స్ క్రాష్ అవ్వడం ఇలాంటిది ఏదైనా సడన్గా జరిగే అవకాశాలు ఉన్నాయా? అవకాశాలు ఉన్నాయండి, ఛాన్సెస్. ఎందుకంటే ఈ మధ్య స్టాక్ మార్కెట్ గత 3-4-6 నెలల నుంచి కూడా బాగా ఫాలో అయ్యి ఈ ఒక్క నెలే కొంచెం పెరిగింది. మళ్ళీ యుఎస్ ట్రంప్ ఇంపాక్ట్ అని ఒక 3 నెలలు గ్యాప్ ఇవ్వటం జరిగింది, దానివల్ల కొంచెం ఫ్రీ అయింది. ఈలోపు ఇది కూడా జరిగిందంటే యుఎస్ మన మీద పెద్ద ఎత్తున ఒత్తిడి తీసుకురావచ్చు. దానితో పాటు ఆ ఘర్షణ తగ్గాలని యుఎస్ ఇద్దరి మీద ఒత్తిడి తీసుకొస్తుంది. దాంతోపాటు ఎఫ్ఐఎస్ వెనక్కి వెళ్ళిపోతారు. సో అదే జరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అలాంటప్పుడు మార్కెట్స్ కొలాప్స్ అవుతాయి. ఆల్రెడీ పాకిస్తాన్ కొలాప్స్ అయ్యింది. సో ఇండియాకి ఇంకా హోప్ ఉంది కాబట్టి కొంచెం నిలబడింది. ఇప్పుడు కనుక ఈ వార్ కనుక ఇండియా కనుక ఇంకా అగ్రెసివ్గా వెళ్తే కంపల్సరీ అన్ని దేశాలు ఖండిస్తాయి వార్ని. వార్ వల్ల ఏ రకంగా కూడా పాజిటివ్ లేదు కాబట్టి దాని ఎఫెక్ట్ వల్ల అందరు కూడా యుఎస్ కానీ, అలాగే నిన్నే బ్రిటన్తో మనకి ఒక అగ్రిమెంట్ జరిగింది, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్, ఇవన్నీ కూడా ఇంపాక్ట్ అవుతాయి. సో దాంతో మళ్ళీ ఎఫ్ఐఎస్, డిఎస్ వీళ్ళందరూ కూడా విత్డ్రాల్ చేసుకొని మళ్ళీ మార్కెట్స్ డౌన్ అయ్యే ఛాన్సెస్ కనపడుతున్నాయి. ఓకే, అంటే ఈ టెన్షన్స్ ఎన్ని రోజులు కొనసాగుతాయో మనకు తెలీదు. కానీ స్టాక్ మార్కెట్స్ ఎప్పుడు అంటే లైక్ ఇంకెన్ని రోజులు ఇట్లే క్రాష్ అయ్యే ఛాన్స్ ఉంది అంటే, ఎందుకంటే ఒక్కసారి క్రాష్ అయితే మన రీటైలర్స్ కూడా ఇంకా హోల్డ్ కూడా చేసుకొని పేషెన్స్ ఉండదు. సో ఆల్రెడీ ఇప్పుడు దాకా బాగా లాస్ట్ 6 months నుంచి భరిస్తూ వచ్చారు. ఇక ఇక్కడ ఫాల్ అయిందంటే మళ్ళీ ఇక రీటైలర్స్కి బాగా వరస్ట్గా నెగిటివ్స్ అవుతూ ఉంటుంది. మనం అనుకున్నట్టు ఈ ఇయర్ కూడా అంత పెద్ద బూస్ట్ కూడా ఏమి రాదు. సో ఈ ఇయర్ అంతా కూడా ఇలాగే ఉంటుంది, అప్ అండ్ డౌన్స్లోనే ఉంటుంది. ఎందుకంటే లాస్ట్ ఇయర్ మీద బెటరే కానీ బట్ సూపర్ ఇయర్ అయితే కాకపోవచ్చు ఏది ఈక్విటీ మార్కెట్కి. కాబట్టి ఇక్కడ ఆల్మోస్ట్ ఇది బ్యాంక్ నిఫ్టీ కూడా బాగా వచ్చింది, 55,000 దాకా వచ్చి ఇప్పుడు కొంచెం కరెక్షన్ వచ్చింది. అలాగే సెన్సెక్స్ 80,000 దాకా వచ్చి మళ్ళీ అక్కడ స్టెబిలైజ్ అవుతుంది. అలాగే స్టాక్ మార్కెట్ కూడా ఈ నిఫ్టీ కూడా ఇప్పుడు 22-23,500 ఆ రేంజ్లో మేజర్గా ఉంది. సో 24 దాటడం అనేది మొన్నటిదా ట్రై చేసిన కష్టంగానే ఉంది. సో ఈ రేంజ్లోనే స్ట్రగుల్ అవుతుంది. సో మళ్ళీ 23,800, 700 ఆ రేంజ్లో మళ్ళీ సపోర్ట్ వస్తుంది. అంటే ఒక 500-600 పాయింట్లు డౌన్ అయితే డౌన్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఏం అడ్వైస్ ఇస్తారు అంటే ఇప్పుడున్న రీటైలర్స్కి? అంటే క్యాపిటల్ని ప్రొటెక్ట్ చేసుకోవడమా, లేకపోతే ఈ సెక్టార్స్లో ఉండండి, ఈ సెక్టార్స్లో ఉండకండి, అంటే వాట్ ఈస్ యువర్ అడ్వైస్?
అడ్వైజ్ అయితే కొంచెం ఇప్పుడున్న సిచ్యువేషన్లో డిఫెన్స్ స్టాక్స్ కొంచెం పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి, ఎందుకంటే ఎక్కువ ఆయుధాలు వాడచ్చు కాబట్టి అదొకటి. అలాగే కమ్యూనికేషన్స్ ఎక్కువ ఇంపాక్ట్ అవుతాయి కాబట్టి ఆ కమ్యూనికేషన్స్ రంగంలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అలా ఇలాంటి వాటిలో కొంచెం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. అలాగే మీరు ఏంటంటే ఉన్న క్యాపిటల్ ఇవాళ ఏంటంటే ప్రాఫిట్ రాకపోయినా పర్వాలేదు, ఉన్న క్యాపిటల్ కాపాడుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి కౌంటర్గా పుట్ ఆప్షన్స్ కొనుక్కోండి. సో నిఫ్టీ 1 మంత్ పుట్ ఆప్షన్స్ కానీ 2 మంత్స్ పుట్ ఆప్షన్స్ కానీ కొనుక్కొని మీరు కౌంటర్ హెడ్జింగ్ చేసుకుంటే మీకు పోర్ట్ఫోలియో సేఫ్ ఉంటుంది. అలా కాకుండా ఇండివిజువల్ స్టాక్స్ కూడా మీరు లాట్ సైజ్ ఎక్కువ ఉందనుకోండి, 200-300 షేర్స్ ఉన్నాయనుకోండి, వాటిని అయితే ప్రొటెక్ట్ చేసుకోండి. నేను ఇప్పుడు కూడా లాస్ట్ టైం చెప్తున్నా, ఇప్పుడు కూడా మీకు ఏంటంటే ఇప్పుడు మనం క్యాపిటల్ ప్రొటెక్ట్ చేసుకోకపోతే మనకి అన్లిమిటెడ్ లాసెస్ వస్తున్నాయి. కాబట్టి మీరు ప్రొటెక్టివ్ పుట్ స్ట్రాటజీ కానీ, లేదు కవర్డ్ కాల్స్ స్ట్రాటజీ అంటే పైన అవుట్ ఆఫ్ మనీ కాల్స్ అమ్మేసినా కానీ కొంత మీకు హెడ్జింగ్, కొంత మీకు ప్రొటెక్షన్ ఉంటుంది. మనకి డౌన్ సైడ్ అయినప్పుడు మీరు సేఫ్టీలో ఉండేటట్టు మనం కంపల్సరీ చూసుకోండి. డౌన్ సైడ్ అవుతుందా లేదా అంటే ఎక్కువ చార్ట్స్ అన్నీ కూడా ఎక్కువ శాతం డౌన్ కనపడుతుంది. మరీ విపరీతంగా అవ్వకపోయినా కొంత డౌన్ అయితే ఉంది ఈ వితిన్ 1-2 months. సో కాబట్టి ఏంటంటే మ్యాక్సిమం ర్యాలీ వెళ్ళిపోయింది కాబట్టి ఇక్కడ స్టెబిలైజ్ అవుతుంది. ఇక్కడ నుంచి నెక్స్ట్ ట్రిగర్ అవడానికి అక్కడ కూడా ఇంకా పాజిటివ్ ఫ్యాక్టర్స్ కనపడలేదు. కాబట్టి ఏంటంటే రేంజ్లో ఉండి లేదా డౌన్ సైడ్కి అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. కరెక్ట్. సో ఇప్పుడు ఆల్రెడీ ఎవరి దగ్గర అయితే అంటే లైక్ ఇప్పుడు హోల్డ్ చేయాలి, ఎగ్జిట్ అవ్వాలని కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది కాబట్టి, సో మేజర్గా ఈ వార్ వల్ల ఎఫెక్ట్ అయ్యే సెక్టార్స్ ఏమైనా ఉన్నాయా అంటే స్టాక్స్లో, సెక్టార్స్లో? బేసిక్గా సెక్టర్స్ చూసుకుంటే అంటే ఇప్పుడు ఈ వార్ వల్ల ఎఫెక్ట్ అయ్యే సెక్టర్స్ మనం చూసుకుంటే ఇక్కడ ఐటీ ఒకటి కనపడుతుంది. అలాగే ఆటోమొబైల్ ప్రతిదానికి అదే ఎఫెక్ట్ అవుతుంది, ఎందుకంటే సేల్స్ ఈ మధ్య బాగా తగ్గిపోతున్నాయి. అలాగే ఈ సిమెంట్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్లో కూడా కొంచెం ఎవరు ఇదవరు. అలాగే రియాలిటీ మేజర్గా కూడా డౌన్ అయిపోతున్నాయి. సో ఓన్లీ ఏంటంటే ట్రాన్స్పోర్ట్ సెక్టర్ కొంచెం బాగుంటుంది. అలాగే ఫ్యూయల్ కనుక తగ్గింది కాబట్టి కొంచెం ట్రాన్స్పోర్ట్ సెక్టర్స్ కానీ వీటికి కొంచెం బెనిఫిట్ ఉంది, కానీ మేజర్ సెక్టర్స్ అన్నీ కూడా ఇవి అవుతున్నాయి. తర్వాత ఎలక్ట్రికల్ వెహికల్స్ అవి కూడా సేల్స్ డౌన్ అవుతాయి. సో ఫుడ్, కన్జ్యూమర్ గుడ్స్ కానీ ఇవి పెద్ద బేసిక్గా నార్మల్గా ఉంటాయి, కానీ ఇది ఎఫ్ఎంసీజీ ఇప్పుడే అసలు ఈ సెక్టర్ ఇంకా ఇంత పెద్దగా ఏమీ ర్యాలీలో పార్టిసిపేట్ చేయలేదు ఈ మధ్య, అన్నీ తగ్గునే ఉన్నాయి. కాబట్టి ఓవరాల్గా ఏంటంటే బాగా ఐటీ కంపెనీస్ మళ్ళీ డౌనే కనపడుతున్నాయి, స్టాక్స్ కూడా డౌన్ కనపడుతున్నాయి. కాబట్టి ఎందుకంటే అసలే అన్సర్టనిటీగా ఉంది సిచ్యువేషన్ అంతా, మళ్ళీ ఇలాంటి సిచ్యువేషన్లో ఇవి కూడా యాడ్ అవుతున్నాయి. అంటే కొంచెం ఇవన్నీ కూడా మేజర్ గ్రోయింగ్ సెక్టర్ ఓన్లీ డిఫెన్స్ ఒకటి, డిఫెన్స్ కమ్యూనికేషన్స్ ఒకటి కనపడుతున్నాయి తప్ప మిగతా అన్నీ కూడా డౌన్గానే కనపడుతున్నాయి. సో అవన్నిటి కూడా పుట్ ఆప్షన్ అన్నట్టు మీరు తీసుకోండి. లేదు మీరు కొంత ప్రాఫిట్లో ఉంటే ఒక 50% అమ్మేసుకోవటం బెటరు. ఇప్పుడైతే అమ్మేయడం బెటర్. 50% ప్రాఫిట్ ఎగ్జిట్ అయ్యి డౌన్లో మళ్ళీ కొనుక్కోవచ్చు. ర్యాలీలో ఉన్నా మనకి 50% స్టాక్స్ ఉన్నాయి కాబట్టి మనం ఎప్పుడైనా చేసుకోవచ్చు. కాబట్టి ఉన్నదాన్ని కాపాడుకోవడానికి ఒక 50% మీరు ఎగ్జిట్ లిక్విడ్ చేసుకొని క్యాష్లో ఉంచుకోవటం, మంచి డౌన్ సైడ్ వచ్చినప్పుడు మనకి బెటర్గా మళ్ళీ కొనుక్కోవచ్చు షేర్స్. సో అంటే ఇప్పుడు ఇలాంటి వార్ సిచ్యువేషన్స్ అయినప్పుడు ఎకనామీ వైజ్గా కూడా స్టాక్ మార్కెట్స్ ఇంపాక్ట్ అవ్వడం ఎంత అవుతుందో, ఎకనామీ, ఇన్ఫ్లేషన్, రెపో రేట్ ఇవన్నీ కూడా ఇంపాక్ట్ అవుతాయి అంటారు. సో దాంట్లో కూడా ఉండొచ్చు అంటారా? ఇవన్నీ అన్నీ ఉంటాయండి. ఇప్పుడు వాళ్ళు ఇంకొక మిసైల్ మనకి కనుక వేసారంటే ఇంకా అసలు చాలా ఇప్పుడు నెగిటివిటీ ఇంకా స్ప్రెడ్ అయిపోతుంది. నేను ఇంకేం చెప్తున్నా అంటే అసలు ముందు క్యాష్ మీ దగ్గర పెట్టుకోవటం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనము పాకిస్తాన్ మీద ఎంత ఫైట్ చేయాలనుకుంటామో పాకిస్తాన్ కూడా మనమే చేయాలనుకుంటాం, ఇంకా ఎక్కువగా ఉంది. కాబట్టి వాళ్ళకి ఏదన్నా అగ్రెసివ్గా స్టెప్స్ తీసుకుంటే సో మనకి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అట్ ద సేమ్ టైం ఇది ఒక 2-3 నెలల పాటు క్లోజ్గా వాచ్ చేసుకొని మనం లిక్విడ్ క్యాష్ పెట్టుకోవటం, ఇన్సూరెన్స్ ఏమైనా ఉంటే అవన్నీ మీరు క్లెయిమ్స్ అని ఇన్సూరెన్స్ అవన్నీ చూసుకోవటం, అంటే ఏదన్నా అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్ జరిగినప్పుడు. ఎందుకంటే చాలా ఇప్పుడు లైక్ మాక్ డ్రిల్స్
ఉంటాయి అంటున్నారు, జరుగుతున్నాయి అంటున్నారు. ఇంకా అంటే ఎక్కడ అటాక్స్ ఉన్నాయో, కౌంటర్ అటాక్స్ ఉన్నాయో ఎక్స్పెక్ట్ చేయకుండా అయిపోయింది. ఎందుకంటే మనం డీల్ చేసేది టెర్రరిస్ట్తో డీల్ చేస్తున్నాం. వాళ్ళు స్నైపర్స్ ఉంటారు ఇక్కడ, వాళ్ళు ఆత్మాహుతి బాంబులు అని అవి కూడా చేయొచ్చు. అందుకే ఇప్పుడు వాళ్ళ ఫస్ట్ టైం మాక్ డ్రిల్ అంటే గవర్నమెంట్ కూడా సీరియస్గానే ఉంది. కౌంటర్ అటాక్ అనేది జరగచ్చు, ఎక్కడేం జరగచ్చు అని. కాబట్టి అందరం కూడా ముందు జాగ్రత్తగా ఉండి మీరు క్యాపిటల్ కాపాడుకుంటూ ఉన్న క్యాపిటల్ జాగ్రత్త చూసుకోవటం, రిస్క్ చేయొద్దు. ట్రేడర్స్ అందరికీ చెప్పేది డబ్బులు రిస్క్ చేసి ఉండొద్దు. ఏదన్నా పుట్ ఆప్షన్స్ నేకడ్ తీసుకుంటా ఉంటే ఆప్షన్స్ చేసే వాళ్ళకి సెల్ సైడ్ ఉండండి. సో పుట్ సైడ్ ఉంటే కొంచెం బెటర్గా ఉంటుంది, ఛాయిస్ ఉంటుంది. సో ఇది మనం ఎప్పుడు చూడలేదు లాస్ట్ 25 years నుంచి సీరియస్ వార్ అయితే చూడలేదు. బట్ ఎక్స్పెక్ట్ చేయకూడదు, రాకూడదని కోరుకున్నాం. బట్ ఏదన్నా ఈసారి అగ్రెసివ్కి వెళ్ళిందంటే మాత్రం అయ్యే ఛాన్సెస్ కూడా కొట్టిపారేయలేము. ఎందుకంటే ఇప్పుడు అక్కడ ఒక పక్క ఇజ్రాయెల్ జరుగుతుంది, ఓ పక్క ఇక్కడ కూడా ఉంది. కాబట్టి రష్యా వాళ్ళు కూడా చేస్తున్నారు. ఇప్పుడు మోడీ గవర్నమెంట్ కూడా డూ ఆర్ డై స్టేజ్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆయన చేసిన క్లీనప్లో అన్నీ చేస్తారు ఆయన. ఇది అటు త్రిపుల్ తల్లాక్ అని, మక్బీ బోర్డు, రామ్ జన్మభూమి ఇవన్నీ వచ్చేసి ఈ కాశ్మీర్ కూడా ఆయన సీరియస్గా తీసుకుంటే అయిపోయేటట్టే ఉందంటే అది కూడా ఈ 2-3 ఏళ్ళు అసలు ఏంటనేది దాన్ని కూడా ఒక కొలికి తెద్దామని ఆయన బీజేపీ డిసైడ్ అయిందంటే ఇంకేం చేయలేము. సో కాబట్టి ఎంత వరకైనా ఏ స్టేజ్ వరకైనా వెళ్ళే సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. సో ఈసారి అదొకటే ఇష్యూని క్లీనప్ చేద్దామని ఆయన డిసైడ్ అయితే మాత్రం ఇంకా చాలా సివియర్ సిచ్యుయేషన్స్ ఉంటాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి. మనమైతే జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. సో చూసారు కదా, వార్ సిచ్యువేషన్స్ అయితే నడుస్తున్నాయి, చాలా జియోపొలిటికల్ టెన్షన్స్ నడుస్తున్నాయి. ఇలాంటి టైంలో ట్రేడర్స్ కానీ ఇన్వెస్టర్స్ కానీ ఒక్కటే చెప్తున్నారు, క్యాపిటల్ ప్రొటెక్ట్ చేసుకోండి, కరెక్ట్ టైంలో ఎగ్జిట్ అయ్యి మళ్ళీ కావాలంటే మళ్ళీ కొనుక్కోండి. ఓవర్ ట్రేడింగ్ అవన్నీ చేయకుండా జాగ్రత్తగా ఉండండి. ఇది వాళ్ళ ఏంటివి, మళ్ళీ కలుద్దాం.